మార్చి 15 లోపల ఇండియన్ మిలిటరీ మాల్దీవ్స్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి మాల్దీవ్స్ ప్రభుత్వం మనపై హుకుం జారీ చేసింది. అసలు నిజానికి ఇండియన్ మిలిటరీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? మాల్దీవ్స్ సహాయం చేయడానికి ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్నారు. మనవి 2 ధ్రువ్ హెలికాప్టర్స్, ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి ఇచ్చాం. వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి మన వాళ్ళు అక్కడ ఉన్నారు. అది కూడా 70-80 మందే. వాళ్ళని ఖాళీ చేసి పొమ్మని చెప్పేసింది అనమాట. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు 5 రోజుల పాటు చైనా వెళ్ళొచ్చారు. చైనా వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మాల్దీవ్స్ చిన్న దేశమే కానీ ఇండియా బుల్లింగ్ మేము తట్టుకోము అని చెప్పారనమాట. అసలు ఇండియా మాల్దీవ్స్ని బుల్లీ చేస్తుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. మాల్దీవ్స్ చైనా ఫ్రెండ్షిప్ మీరు గమనిస్తే చైనా మాల్దీవ్స్ని పావులాగా ఆడుకుంటుందా, లేదా చైనీస్ కార్డ్ని మాల్దీవ్స్ ఇండియా వ్యతిరేకంగా చూపిస్తుందా? ఇది మేజర్ క్వశ్చన్ అనమాట. మొహమ్మద్ మొయిజు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. హిందూ మహాసముద్రం ఏ దేశానికి చెందింది కాదు, మాల్దీవ్స్ ఏ దేశానికి బ్యాక్యార్డ్ కాదు అని. ఇలా చెప్పేటప్పుడు మొహమ్మద్ మొయిజు ఇంకో విషయం గుర్తెచ్చుకోవాలి. 1988లో మాల్దీవ్స్ ప్రభుత్వం మాల్దీవ్స్ని కాపాడుకోలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు శ్రీలంక నుంచి కొంతమంది డబ్బులు ఇచ్చి మరి తమిళియన్ మెర్సనరీస్ని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి మాల్దీవ్స్ని అటాక్ చేసేసారు. అండ్ మాల్దీవ్స్లో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టలేషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, టీవీ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఆక్యుపై చేశారు. ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అనమాట. మనం ఆపరేషన్ క్యాక్టస్ అని లాంచ్ చేసి మాల్దీవ్స్ సహాయం చేసాం. మాల్దీవ్స్ని మళ్ళీ తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టాం అనమాట. ఇంత చేసిన భారతదేశాన్ని మాల్దీవ్స్, ఒక 5 లక్షల జనాభా ఉన్న ఒక మాల్దీవ్స్ అధ్యక్షుడు చైనాను చూసుకుని ఇన్ని మాటలు అంటాం, ఇటువంటి ప్రవర్తన సమంజసమేనా? మొహమ్మద్ మొయిజు చైనా నుంచి ఎక్కువ మంది టూరిస్టులు పంపించమని చైనాని అభ్యర్థించారు. దాంతోపాటు చైనా బీఆర్ఐకి సపోర్ట్ అని కూడా చెప్పేశారనమాట ఓపెన్గా. చైనా ఇంకో పక్క మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో ఎవరు చొరబాటు చేసుకోకూడదని డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఇండైరెక్ట్గా ఇండియాని రిఫర్ చేస్తూ.